పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పోలీసులే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. పూర్తిగా రాత్రి 10 మందిని తీసుకువెళ్లినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. దాంతో పూర్తిగా ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిడుగురాళ్ల కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ వ్యవహారం? ఇప్పుడు ఇంట్లో దొంగలు పడితే పోలీసుల దగ్గరికి పోతాం, పోలీసులే దొంగతనం చేస్తే అలా ఉంది. ఇప్పుడు 33 మందిలో 32 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. నిన్న వాళ్ళంతా పోయారు. కావాలని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పోస్ట్పోన్ చేశారు. ఈరోజు సదావుగా జరగచ్చు. మేము ఎవరిని పిలవలేదే. ఎక్కడ మంది మార్బలం మరి పిలిస్తే ఈరోజు 500 మందో 1000 మందో వస్తారు వైఎస్ఆర్సీపీ. అవసరం ఏంటి? ఓటింగ్ వేయాల్సింది 32 మంది 33 మంది. దాంట్లో మెజారిటీ ఉంది. వైస్ చైర్మన్ ఎన్నిక చిన్న ఎన్నిక, ఇదేం పెద్ద ఎన్నిక కాదు కదా. ఆల్రెడీ చైర్మన్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. వైస్ చైర్మన్ మా పార్టీకి చెందిన వాళ్ళు. పట్టుబట్టి పోలీసుల్ని వాడుకొని ఈరోజు ఎంత నీచంగా తయారైందంటే పోలీసు వ్యవస్థ. ఇందాక మీకు చెప్పినట్టు దొంగతనమే పోలీసులు చేస్తే కిడ్నాపులు చేయటం ఏంటండి పోలీసులు? కౌన్సిలర్ని తీసుకెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడక్కడక్కడక్కడ ఇద్దరిద్దరిని తోటల్లో, చివరికి ఎంత నీచం అంటే ఒక కౌన్సిలర్ పాపం అతని ఆరోగ్యం బాగాక హైదరాబాద్లో ఉన్నాడు. అతను భార్యా పిల్లల్ని, అతను ఏమన్నా వస్తాడేమో ఆ టైం కని భార్యా పిల్లల్ని లేడీ కానిస్టేబుల్స్ ని పెట్టుకొని కిడ్నాప్ చేశారు. ఆ వీడియోలో ఒకసారి మీరు వినండి. మీకు కూడా పోలీసులు వచ్చాయా? ఎంతమంది కానిస్టేబుల్స్ వచ్చారు? పొద్దున ఎవరు వచ్చారు? పోలీసులు వచ్చాయా? ఎంతమంది కానిస్టేబుల్స్ వచ్చారు? ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ఎవరు వచ్చారంట. ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు నాకు. వచ్చి మీ భార్యను తీసుకెళ్లారా? నా భార్యని పిల్లల్ని తీసుకెళ్లి వెళ్ళిపోయినా సార్. నేను హైదరాబాద్ అవతల పట్టాన్ చెరువులో ఉన్నాను సార్. ఇలా ఒక్కొక్కళ్ళ కథ. కానిస్టేబుల్స్ తీసుకెళ్తాం, వాళ్ళని ఎక్కడో అనేక లాడ్జుల్లో తోటల్లో పెట్టడం, వాళ్ళ కాపలాగా మళ్ళీ తెలుగుదేశం గుండాలను పెట్టడం. ఇంత బ్రోకర్ పని చేస్తుంటే ఎవరో ఒక సిఐ, 4 కానిస్టేబుల్స్, లోకల్ సిఐ ఏం చేయాలా? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం, హైకోర్టులో హెబియస్ కార్పస్ వేస్తున్నాం, ఖచ్చితంగా తేల్చుకుంటాం పోలీసులతో. తక్షణమే గనక వాళ్ళు గనక మా కౌన్సిలర్ని వదిలిపెట్టకపోతే, వదిలిపెట్టిన కేసులుంటాయి, వదిలిపెట్టకపోతే మటుకు ప్రజా ఉద్యమం చేపడతాం. అవసరమైతే రోడ్డు మీద ధర్నాలు చేస్తాం, ఎస్పీ ఆఫీస్కి పోతాం. ఈరోజు సాయంత్రం గంటలో మా కౌన్సిలర్లు మాకు అప్పచెప్పాలా. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ సమిష్టిగా హాల్కి ఎలా పోవాలి, ఎలక్షన్ ఎలా జరగాల తర్వాత విషయం. ముందు అసలు కిడ్నాప్ చేసిన వాళ్ళు బయటకు రావాలి కదా. ఈరోజు ఇక్కడ ఇంకా 10 మంది ఉన్నారు కౌన్సిలర్స్. వీళ్ళు పోయి ఏం చేయాలి అసలు వాళ్ళని బాధలో ఉంటే? కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తుంది, తక్షణమే ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. కిడ్నాప్ చేసింది లోకల్ సిఐ వెంకట్రావు. వెంటనే మా కౌన్సిలర్ని వదిలేయాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారేమో, పోలీస్ స్టేషన్కి పోదాం అనుకోని కూడా కనుక్కున్నాం. పోలీస్ స్టేషన్లో లేరు, ఒక్క కౌన్సిలర్ కూడా లేడు అక్కడ. సో అక్కడ పోయి చేసేది ఏంటి? సిఐ లేడు, కౌన్సిలర్స్ లేరు. అక్కడ ఉంటే అక్కడికే పోయేవాళ్ళం, తేల్చుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు మీరు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే పరిస్థితి ఉందా? అక్కడ దాదాపు 700 మంది ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు, కర్రలు కారాలు పట్టుకుని రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ఉండొచ్చండి. అసలు ముందు మా కౌన్సిలర్స్ వస్తే మేము ఎలా పోవాలో మేము చూసుకుంటాం కదా. కౌన్సిలర్సే లేకపోతే ఎవడు పోవాలా? సరే, అది తర్వాత విషయం. అది కూడా ఎవరిది బాధ్యత? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, జనం ఇటు పిలవచ్చు అటు పిలవచ్చు. కానీ అసలు జనం అవసరం ఏముంది అక్కడ? ఎవరు చూసుకోవాలి? లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. సజావుగా ఎలక్షన్ జరిపించాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఈరోజు పోలీసులు వాళ్ళ కింద పనిచేస్తారు కదా. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? పోనీ మీరన్నట్టే కర్రలు, బాంబులు, కటార్లు పట్టుకొని ఉన్నారు, మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోనీ పెట్టమాకండి. ఎవడు పెట్టమన్నాడు ఎలక్షన్? రాసుకోండి. మొన్న నీటి సంఘాలు పెట్టుకున్నప్పుడు రాసుకోండి. మేము గెలవమని మీకు భయం ఉన్నప్పుడు రాసుకోండి, నామినేట్ చేసుకోండి. ఎవడు కాదంటున్నాడు? ఇప్పుడు ఒక్క కౌన్సిలర్ కూడా తెలుగుదేశం పార్టీకి లేడు. ఎందుకని ఎంత హడావిడి? ఉన్నది ఒకటే. ఎలక్షన్ ముందు 33 మనకుంటే ఒకటి వైఎస్ఆర్ మన నుంచి అటు పోయినోడే. విప్పు జారీ చేస్తే అతను కూడా ఇటు ఓటేయాల్సిందే, లేకపోతే కౌన్సిల్ రద్దు అయ్యింది. బట్ అసలు 33లో 32 ఉన్నాయి కదా. 17 ఉండాల్సింది 32 ఉన్నాయి. సరే, ఆ చిన్న ఎలక్షన్ ఆషామాషిగా జరే ఎలక్షన్, అందరితో మాట్లాడి సమిష్టిగా ఒక అభ్యర్థిని పెట్టుకున్నాం. ఏదోలే ఇంకా 1 ఇయర్ ఉంది. తర్వాత ఎలక్షన్ జరిగిద్ది, అప్పుడు ఎలా గెలుస్తామో అది తర్వాత విషయం. మీరు చాలా కాలం నుంచి సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నారు. ఎట్లాంటి చిన్న ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ లాగా మార్చేయటం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు అనేక సంఘటనలు, ఫ్రాక్షనిజం ఉన్నప్పుడు, నక్సలిజం ఉన్నప్పుడు చూసాం, బాంబు దాడులు చూసాం. కానీ పోలీసులు ఇంత నీచంగా కిడ్నాప్ చేయటం ఇదే ఫస్ట్ టైం. ఇంకా పోలీసులే బ్రోకర్లు అవుతున్నారు. కొత్త రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు.
ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగమా? అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పోలీసులు కిడ్నాప్ చేయమని ఎక్కడన్నా ఉంటే చేయమనండి, తప్పులేదు. ఒకవేళ భారత రాజ్యాంగం పోలీసులకు ఆ హక్కు కల్పించి మీరే కిడ్నాపులు చేయండి, మీరే పని చేయండి అంటే చేయండి, ఏం చేస్తాం దానికి? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు ఆరోపిస్తున్న సిఐ మీద ఇప్పటికే అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి, అనేక ప్రైవేట్ కంప్లైంట్లు కూడా ఉన్నాయి. మీరు కూడా చాలా సార్లు ఆరోపించారు, కానీ ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇంకా చెప్తేనే కదా, ఇవన్నీ చేయడానికే కదా. ఇప్పుడు హానెస్ట్ ఆఫీసరు లేదు ఆత్మాభిమానం కలిగినోడు ఇట్లాంటి చిల్లర పనులు చేయడు కదా. తప్పులు చేసేవాళ్ళు ఇంకా ఊబిలో దిగిపోతున్నాడు. తప్పకుండా అతనికి రేపు కఠినమైన శిక్షలు ఉంటాయి. ఏదో వదిలేస్తాం అనుకోమాకండి. గత ఇంతకుముందు ఇలా ఉన్నింది జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి అలా ఉండడు. ఈసారి 5 ఏళ్లు చెప్పే ఆఫీసర్స్ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తే ఉండదు. వాళ్ళ మీద ఎంక్వైరీలు ఉంటాయి, వాళ్ళని డిస్మిస్ చేసే స్థాయికి కూడా పోతుంది రేపు. ఇప్పుడు ఈసీ కంప్లైంట్ చేశారా సార్? చేస్తున్నాం, పిటిషన్ కూడా ఫైల్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను, ఖచ్చితంగా ఫైల్ చేస్తాం. ఈసీకి ఫైల్ చేస్తాం, హైకోర్టులో కూడా వేస్తాం. దాదాపు ఈ రోజు ఉండకపోవచ్చా? మీరు ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చేంత వరకు మీరు వెళ్ళరా? ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి కదా, మా కౌన్సిలర్స్ విడిపించుకోవాలి కదా. అవసరమైతే పోలీస్ స్టేషన్ పోతాం, ఎస్పీ గారి ఆఫీస్ పోతాం. ముందు మా కౌన్సిలర్స్ మేము తెచ్చుకున్నాక, సేఫ్ గార్డ్ చేసుకున్నాక, వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారు, ఏమైందో మొత్తం తేట తల్లి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా మీరు, నేను చేసినవి కాదు కదా. ఆల్రెడీ మెసేజ్లు, వీడియో రికార్డింగ్స్, ఆడియో క్లిప్స్ అందరు వింటున్నారు రాష్ట్రం అంతా. వాళ్ళేమో ఇప్పుడు మిగతా చోట ఎక్కడ పోలీసులు కిడ్నాప్ చేయలేదు, ఎక్కడ ఎందుకు చేస్తున్నారు? బహుశా ఇంకో దగ్గర చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. నిన్నటి నుంచి ఇదే డ్రామా నడుస్తోంది. నిన్న అక్కడికి వెళ్లి నామినేషన్ ఇస్తేనేమో అక్కడ వైస్ చైర్ అభ్యర్థిని బయటికి నెట్టేయటం, ప్రణాళిక ప్రకారం వాయిదా వేయించడం, ఈ రోజు కిడ్నాప్ చేయటం, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? తెలుగుదేశం దిగజారుడుతనానికి ఇది నిదర్శనం. చాలా చిన్న ఎన్నిక, మెజారిటీ లేదు. ఇది గెలిచినంత మాత్రాన ఇప్పుడు మారిపోయేది ఏమీ లేదు కదా. కానీ ఒక పెద్దరికం, హుందాతనం ఉందా లేదా ఈరోజు బయటపడింది. ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడాలి? అధికార పక్షాలు, వ్యవస్థలు కాపాడాలి. వాళ్లే దాన్ని దిగజారుస్తుంటే ఇంతకన్నా నీచంగా తయారవుతుంది రేపు వ్యవస్థ. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో నీతి వాక్యాలు చెప్తున్నారు, మరోవైపు గ్రౌండ్ లో చూస్తే ఎలాంటి పరిస్థితి ఉంది? 30 ఏళ్ల నుంచి అదేగా చంద్రబాబు నాయుడు గారు చేసేది, చెప్పేదోటి జరిగేదోటి. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారు. సరే, ప్రజల్లో ఉద్యమం వచ్చింది, తిరుగుబాటు వచ్చింది, రేపు మీరు చూస్తారు కదా ఎలా ఉంటుందనేది. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్? మేమైతే పోలీసులు తక్షణమే మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేసింది వాళ్ళు కాబట్టి వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే మటుకు అవసరమైతే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తాం, అమర నిరాహార దీక్ష చేస్తాం, ముందుకు పోతాం. ఎలా చేయాలనేది ఎస్పీ బంగ్లా ముందైనా కూర్చుంటాం సాయంత్రం పోయి. పూర్తిగా కాసు మహేశ్వర రెడ్డి అయితే ఒకటే చెప్తున్నారు, పోలీసులు తమ కౌన్సిలర్లని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా 10 మందిని పోలీసులు కిడ్నాప్ చేసిన 10 మందిని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే ఖచ్చితంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ దగ్గర గానీ, లేకపోతే నర్సరావుపేట ఎస్పీ కార్యాలయం దగ్గర గానీ ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.